హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. మనం లాస్ట్ వీడియో లోపల రిజిస్ట్రేషన్ ఫామ్ని క్రియేట్ చేసి డేటాని ఏ విధంగా డేటాబేస్లో స్టోర్ చేస్తామన్న విషయాన్ని మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో పెండింగ్ ఉన్న లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. డిస్కస్ చేసి ఈ స్టోరీని క్లోజ్ చేద్దాం. ఎట్ ది సేమ్ టైం మనం ఈ యొక్క లాగిన్ పేజ్ని కూడా మనం క్రియేట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క లాగిన్ పేజ్ యొక్క ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ని రిజిస్ట్రేషన్ ఫామ్ యొక్క సైన్ అప్ బటన్కి రీడైరెక్ట్ చేద్దాం. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఈ యొక్క లాగిన్ పేజ్ కూడా మనం ఈరోజు క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి దీన్ని కూడా నేను ఇన్ ప్రోగ్రెస్ లోపలికి చేంజ్ చేసేస్తున్నాను. లెట్స్ బిగిన్. విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఈ ఫామ్ లోపల నేను ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, login.js. ఈ లాగిన్ పేజ్ లోపల ఫంక్షనల్ కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నాను. సో RAFEC అని టైప్ చేస్తే ఈ విధంగా కాంపోనెంట్ క్రియేట్ అయిపోతుంది. ఈ కాంపోనెంట్ని ఈ లాగిన్ ఫైల్ని app.js లోపల ఇంపోర్ట్ చేసేస్తున్నాను. సో ఇంపోర్ట్ లాగిన్ ఫ్రమ్ .forms/login. జస్ట్ సింపుల్గా ఈ లాగిన్ పేజ్ని ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఈ కాంపోనెంట్ లోపల పేస్ట్ చేసి ఈ రిజిస్ట్రేషన్ని కామెంట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ లాగిన్ పేజ్ యొక్క ఈ యొక్క కీవర్డ్ అనేది మనకు కనిపించేస్తుంది. ఈ విధంగా కనిపించేసింది. నెక్స్ట్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేజ్ లోపల ఏదైతే పాయింట్ మనం పెండింగ్లో పెట్టామో ఈ పాయింట్ని మనం కంప్లీట్ చేయడం కోసం రియాక్ట్ రౌటర్ డామ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. రియాక్ట్ రౌటర్ డామ్ యూజ్ చేసి మనం ఈచ్ పేజ్కి నావిగేట్ అనేది చేస్తాం అనమాట. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్, హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు హోమ్. సో ఫస్ట్ దీనికి రౌటింగ్ అనేది ఇద్దాం. సో ఈ రౌటింగ్ గురించి 29 డేస్ ఆఫ్ సిరీస్ లోపల డే 25 లోపల ఆల్రెడీ క్లియర్గా మనం ఇక్కడ డిస్కస్ చేసాం. మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాక్ట్ రౌటర్ డామ్ని ఇన్స్టాల్ చేద్దాం. న్యూ షెల్ ఓపెన్ చేసి ఈ న్యూ షెల్ లోపల npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రౌటింగ్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. సో ఈ app.js లోపలికి వచ్చి ఇందులో ఫస్ట్ మనం రియాక్ట్ రౌట్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఇంపోర్ట్ బ్రౌజర్ యాజ్ ఎ రౌటర్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. నెక్స్ట్ ఈ యొక్క యాప్కి కంప్లీట్గా నేను రౌటింగ్ అనేది చేస్తున్నాను. సో రౌటర్ ఓపెనింగ్ ట్యాగ్, నెక్స్ట్ రౌటర్ క్లోజింగ్ ట్యాగ్. సో కంప్లీట్గా వ్రాప్ చేసేసాను. నెక్స్ట్ నేను తర్వాత ఇక్కడ నేను రౌట్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ని తీసేసుకుంటున్నాను. ఈ రౌట్స్ లోపల రౌట్ని ఇద్దాం. సో ఈ రౌట్ని కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ రౌట్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో రౌట్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఈ యొక్క రౌట్ లోపలనే మనం పాత్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను రౌట్ క్లోజింగ్ ట్యాగ్ దీంట్లో ఫస్ట్ మనం ఈ హోమ్ యొక్క పాత్ని క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాత్ అని చెప్పేసి తీసేసుకొని పాత్ ఈక్వల్ టు స్లాష్. ఇక్కడ ఈ స్లాష్ అనేది నేను హోమ్ పేజ్కి ఇస్తున్నాను. సో ఎప్పుడైతే జనరల్గా మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తామో డైరెక్ట్గా హోమ్ పేజ్ రావడం కోసం నేను ఇక్కడ స్లాష్ అని తీసుకుంటున్నాను. సో దీంట్లో ఎలిమెంట్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ తీసుకొని దీంట్లో మనం ఆ యొక్క హోమ్ కాంపోనెంట్ ఇచ్చేద్దాం. రైట్, ఈ విధంగా మనం హోమ్ కాంపోనెంట్ని చేసాం. సో ఈ విధంగా మనం రౌట్ని ఇక్కడ డిక్లరేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రెడ్ మార్క్ సమ్ ఎర్రర్స్ చూపిస్తున్నాయి. ఎర్రర్కి రీజన్ ఏంటంటే మనం ఇక్కడ ఈ స్లాష్ అనేది ఫ్రంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ మనం ఎర్రర్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ డాక్యుమెంట్ని ఫార్మాట్లో తీసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనం హోమ్ కాంపోనెంట్ని కాల్ చేస్తున్నాం. సో ఆ హోమ్ కాంపోనెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ సమ్ టైం కోసం ఈ యొక్క లాగిన్ పేజ్ని కామెంట్ పెట్టేస్తాం. ఇప్పుడు ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ లాగిన్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క లాగిన్ కాంపోనెంట్ను కూడా కామెంట్ చేసేద్దాం. ఈ బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా హోమ్ పేజ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పేజ్కి లాగిన్ పేజ్ కూడా ఈ విధంగా రౌట్స్ అనేది ఇచ్చేద్దాం. సో దానికోసం రౌట్స్ని కాపీ చేసేసి కంప్లీట్గా రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసేసి లాగిన్ని అన్కామెంట్ చేసేసి ఒక లాగిన్ని ఒక హోమ్లో కాల్ చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని అన్కామెంట్ చేసేసి ఈ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ నేను కాంపోనెంట్లో కాల్
చేసేస్తున్నాను యాజ్ ఏ కాంపోనెంట్గా. నెక్స్ట్ ఇక్కడ పాత్ ఇచ్చేస్తాను. సో దీనికి లాగిన్ అని చెప్పేసి పాత్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చేసి ఇక్కడ ఈ పాత్ లోపల నేను /లాగిన్ అని ఎంటర్ చేస్తే లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ /రిజిస్టర్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే రిజిస్టర్ పేజ్ వచ్చేస్తుంది. సో రౌటింగ్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క బటన్స్కి ఆ లింక్ ఇచ్చేసి ఈ బటన్స్ని క్లిక్ చేసినప్పుడు పేజెస్ అనేది నావిగేట్ అయ్యే విధంగా రన్ చేద్దాం. సో ఈ యొక్క బటన్స్కి లింక్ చేయడం కోసం ఇక్కడ మనం లింక్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఆ లింక్ని ఇంపోర్ట్ చేసేసుకొని ఈ యొక్క LA ట్యాగ్ లోపల లింక్ ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ని తీసేసుకొని దీంట్లోపల హోమ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే ఈ యొక్క LA ట్యాగ్లో కూడా మనం లింక్ అనేది చేసుకుందాం. లింక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. నెక్స్ట్ ఈ యొక్క రిజిస్టర్ పేజ్లో కూడా లింక్ అనేది తీసుకున్న తర్వాత ఈ యొక్క లింక్ లోపల లాగిన్, ఈ యొక్క లింక్ లోపల రిజిస్టర్. నెక్స్ట్ ఈ యొక్క పాత్స్ని ఈ లింక్స్కి లింక్ చేద్దాం. సో లింక్ చేయడం కోసం జస్ట్ 2 అని చెప్పేసి తీసేసుకొని దీంట్లో ఆ పాత్ని ఈ విధంగా ఇచ్చేస్తాం. నెక్స్ట్ లాగిన్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ పాత్ని కాపీ చేసేసి ఇక్కడ మనం ఇచ్చేస్తాం. డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చాయి. దీంట్లో ఇక్కడ మనకు హోమ్ ఉంది, లాగిన్ ఉంది, రిజిస్టర్ ఉంది. సో పేజెస్ అయితే నావిగేట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకు విజిబిలిటీ మిస్ అయింది కాబట్టి దీన్ని మనం వైట్ కలర్లోకి తీసేసుకుందాం. సో ఈ లింక్స్ని వైట్ కలర్లో తీసుకోవడం కోసం నేను క్లాస్ నేమ్ నావ్లింక్ అని చెప్పి తీసేసుకుంటాను. క్లాస్ నేమ్ నావ్లింక్. నెక్స్ట్ ఈ యొక్క నావ్లింక్కి స్టైలింగ్ అనేది ఇవ్వబోతున్నాం. డాట్ నావ్లింక్ కలర్ వైట్. ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే వైట్ కలర్లోకి వచ్చేసాయి. నెక్స్ట్ ఈ యొక్క అండర్లైన్ రిమూవ్ చేసేసి ఓవర్ చేసినప్పుడు అండర్లైన్ వచ్చే విధంగా రన్ చేద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ నన్ను అని చెప్పేసి నెక్స్ట్ కాపీ చేసేసి దీంట్లో ఓవర్ అని చెప్పి తీసేసుకుంటాం. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అని చెప్పేసి చేసుకుంటాం. నెక్స్ట్ కర్సర్ వచ్చేసి పాయింటర్గా రావాలని చెప్పేసి చేస్తున్నాను. డాక్యుమెంట్ని ఫార్మేట్లో పెట్టి చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చేసింది. హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్, లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్, పాయింటర్ వస్తుంది, అండర్లైన్ వస్తుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజ్. సో ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ పేజ్ లోపల డాటా కంప్లీట్గా ఎంటర్ చేసి సైన్అప్ మీద క్లిక్ చేసినప్పుడు అది లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక నేను registration.js ఫైల్ అని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి దీంట్లో మనం రియాక్ట్ రౌటర్ డౌన్ లోపల ఒక న్యూ హుక్ అని చెప్పేసి ఉంటుంది. అది యూజ్ నావిగేట్. దీన్ని యూజ్ చేసి మనం పేజెస్ని డైరెక్ట్గా నావిగేట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇంపోర్ట్ యూజ్ నావిగేట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డౌన్. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫంక్షన్ బాడీలో వచ్చేసి ఈ న్యూస్ నావిగేట్ ఏదైతే ఉందో దీని యొక్క ఫంక్షన్ని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. సో ఫస్ట్ యూజ్ నావిగేట్ అనే ఫంక్షన్ని ఇక్కడ తీసేసుకొని దీన్ని నేను నావిగేట్ అనే ఒక వేరియబుల్ తీసేసుకొని దీనికి అసైన్ చేస్తున్నాను. అసైన్ చేసిన తర్వాత ఈ నావిగేట్ ఏ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా మనం ఎక్కడైతే ఎండ్ పాయింట్ క్రియేట్ చేసామో ఎండ్ పాయింట్ సక్సెస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ నావిగేట్ని యూజ్ చేసి మనం app.js లోపల ఏవైతే పాత్స్ ఇచ్చామో ఈ యొక్క పాత్ని ఇక్కడ నుంచి కాపీ చేసేసి డైరెక్ట్గా ఈ నావిగేట్లో ఇచ్చేస్తున్నాను. సో $/login. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎప్పుడైతే డాటాని సైన్అప్ చేస్తామో అప్పుడు సైన్అప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆ పేజ్ అనేది లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ సర్వర్ అనేది రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ పోర్ట్ 3001 దగ్గర సర్వర్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి దీంట్లో డాటాని సబ్మిట్ చేద్దాం.
యూజర్ నేమ్ ఏమని చెప్పి ఇది చేసుకుంటున్నాను. పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8 అని చెప్పి ఇది చేసుకుంటాను. అకౌంట్ నెంబర్ డమ్మీ నెంబర్ ఇది చేసుకుంటాను. బ్రాంచ్ వచ్చేసి HYD అని చెప్పి రిజిస్టర్ ఫోన్ నెంబర్ డమ్మీ నెంబర్ ఇది చేసుకుంటాను. నెక్స్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా అది లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. వన్స్ అగైన్ చూపిస్తాము. రిజిస్టర్, దీంట్లో కూడా మనం డాటాని ఎంటర్ చేద్దాం. యూజర్ నేమ్ మహేష్ హెచ్ అని చెప్పి చేసుకుంటున్నాను. పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8 అని చెప్పి చేసుకుంటున్నాను. అకౌంట్ నెంబర్ డమ్మీ నెంబర్, బ్రాంచ్ వచ్చేసి HYD అని చెప్పి చేసుకుంటున్నాను. రిజిస్టర్ నెంబర్ డమ్మీ నెంబర్. ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేయగానే ఈ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం యూజ్ నావిగేట్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ యాజ్ పర్ దిస్ స్టోరీ ఈ యొక్క పాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక కమెంట్ సెషన్ ఓపెన్ చేసి దీంట్లో రిజిస్ట్రేషన్ స్టోరీ కంప్లీట్ అయిపోయింది, గిట్హబ్ లోపలికి కోడ్ అనేది లాగిన్ పేజ్తో కమిట్ చేస్తాను అని చెప్పేసి ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేసేసి ఈ స్టోరీని 10 స్టేజ్ లోపలికి మూవ్ చేసి క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క లాగిన్ పేజ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. ఈ లాగిన్ పేజ్లో మనం కంటెంట్లో చూసినట్టయితే సేమ్ లోగో ఉండాలి. నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఫీల్డ్స్ ఉండాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్కి వ్యాలిడేషన్ ఉండాలి. లాగిన్ క్లియర్ బటన్స్ ఉండాలి. డాటా అనేది మనకు డేటాబేస్ నుంచి ఫెచ్ అవ్వాలి. నెక్స్ట్ లాగిన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత పేజ్ అనేది అకౌంట్ డీటెయిల్స్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద రిక్వైర్మెంట్. ఒకసారి మనం ఇమేజ్ ఓపెన్ చేసి చూద్దాం. సేమ్ ఇది కూడా లెఫ్ట్ సైడ్ అనేది ఇమేజ్, రైట్ సైడ్లో కంటెంట్. సేమ్ మనం హోమ్కి రిజిస్ట్రేషన్ పేజ్కి ఏ విధంగా అయితే CSS ఇచ్చామో సేమ్ CSS. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ యొక్క లాజిక్ పార్ట్ని కంప్లీట్ చేసుకుందాం. సో ఈ పేజ్ని నేను రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసేస్తున్నాను. డౌన్లోడెడ్. నెక్స్ట్ ఈ యొక్క ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసాను. లాగిన్ ఇమేజ్ అని చెప్పేసి చేసుకుంటాను. స్టార్ట్ క్రియేషన్ ఆఫ్ లాగిన్ పేజ్. సో ఈ లాగిన్ లోపల ఈ డివ్ లోపల ఫస్ట్ థింగ్ ఫామ్ ట్యాగ్ తీసేసుకుంటాం. ఫామ్ ఓపెన్ క్లోజింగ్ ట్యాగ్. ఈ ఫామ్ ట్యాగ్ లోపల టేబుల్ యూజర్ నేమ్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇన్పుట్. ఈ యూజర్ నేమ్ అనేది టెక్స్ట్ కాబట్టి టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పేసి తీసేసుకుంటాం. డాక్యుమెంట్ ఫార్మాట్లోకి తీసేసుకొని బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే యూజర్ నేమ్ ఇన్పుట్ ఫీల్డ్ వచ్చేసింది. నెక్స్ట్ యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకొని వాల్యూని స్టోర్ చేద్దాం. నేను యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసేసాను. నెక్స్ట్ ఈ ఫంక్షన్ బాడీ లోపలికి వచ్చి దీంట్లో కాన్స్ట్ అరే లాగిన్ డేటా సెట్ లాగిన్ డేటా ఈక్వల్ టు యూజ్ స్టేట్. దీంట్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దీంట్లో యూజర్ నేమ్ అనే కీ తీసేసుకుంటున్నాను. ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ మనం దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు తీసుకుంటాం కాబట్టి పాస్వర్డ్ కూడా తీసేసుకొని పాస్వర్డ్ని ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్ లోపలికి వచ్చేసి వాల్యూ ఈక్వల్ టు ఈ యొక్క లాగిన్ డేటా ఉంది కదా, ఇప్పుడు ఈ లాగిన్ డేటా అనేది మనకు ఆబ్జెక్ట్. సో ఈ లాగిన్ డేటా డాట్ యూజర్ నేమ్ అనే కీని ఇచ్చేసాను. నెక్స్ట్ ఆన్ చేంజ్ మెథడ్ తీసేసుకొని దీంట్లో ఒక ఫంక్షన్ తీసేసుకుంటాం. ఈ ఫంక్షన్ లోపల సెట్ లాగిన్ డేటా తీసేసుకొని దీంట్లో ఒక ఆబ్జెక్ట్ తీసేసుకుంటున్నాం. ఈ ఆబ్జెక్ట్ లోపల డేటా అనేది ఈ యొక్క లాగిన్ డేటా అయితే ఉందో ఈ లాగిన్ డేటాకి స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులో ఎంట్రీ చేసిన వాల్యూస్ని ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ తీసేసుకొని ఆ యొక్క యూజర్ నేమ్కి అసైన్ చేద్దాం. సో ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో నెక్స్ట్ యూజర్ నేమ్కి అసైన్ చేసేస్తాం యూజర్ నేమ్. నెక్స్ట్ ఈ డాటా అంతా ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడం కోసం కన్సోల్ లాగ్ తీసేసుకొని దీంట్లో లాగిన్ డేటాని ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాం. సో బ్రౌజర్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. వై బికాస్ ఇక్కడ మనం కామా మిస్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ బ్రౌజర్లో నేను ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దీంట్లో డేటాని ఎంటర్ చేస్తున్నాను.
సో డాటా అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నేను లేబుల్ పాస్వర్డ్ అని చెప్పి తీసేసుకుంటాను. నెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ తీసేసుకుంటాను. ఇన్పుట్ ఫీల్డ్ లోపల టైప్ పాస్వర్డ్ కాబట్టి టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని చెప్పి తీసేసుకుంటాను. నెక్స్ట్ వాల్యూ ఈక్వల్ టు లాగిన్ డేటా డాట్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ ఆల్రెడీ కీ ఇచ్చేసాం. నెక్స్ట్ ఆన్ చేంజ్. డైరెక్ట్గా ఈ ఆన్ చేంజ్ను కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసి జస్ట్ ఈ కీవర్డ్ని చేంజ్ చేసేసి ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్ లోపల పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. సో పాస్వర్డ్ కూడా ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ పేజ్ లోపల పాస్వర్డ్కి మ్యాక్స్ లెంత్ 8 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఒకటి నేను 8 తీసేసుకుంటాను. డాక్యుమెంట్ని ఫార్మాట్లో కూడా తీసేసుకుంటాం. సో బ్రౌజర్లోకి వచ్చి నెంబర్స్ ఎంటర్ చేస్తే 8 నెంబర్సే యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఒక లాగిన్ పేజ్ లోపల మనం లాగిన్ క్లియర్ బటన్స్ కూడా క్రియేట్ చేసేద్దాం. ఇక్కడ నేను డైరెక్ట్గా బటన్ టైప్ సబ్మిట్ లాగిన్ అని చెప్పేసి చేసుకుంటాను. నెక్స్ట్ క్లియర్ బటన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో క్లియర్ అని కీవర్డ్. సో బ్రౌజర్ లోపల లాగిన్ క్లియర్ బటన్ రెండు వచ్చేసాయి. ఈ లాగిన్కి ఫంక్షనాలిటీ మీన్స్ ఇక్కడ ఈ యొక్క ఫామ్కి ఆన్ సబ్మిట్ ఈక్వల్ టు హ్యాండిల్ లాగిన్ అనే ఫంక్షన్ని ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఈ హ్యాండిల్ లాగానే ఫంక్షన్ని క్రియేట్ చేసేస్తున్నాను. సో ఎంటర్ చేసిన డేటా అనేది మనకు షో చేయడం కోసం కన్సోల్లో ఈ యొక్క కన్సోల్ లాగిన్ డేటాని తీసేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి సబ్మిట్ చేస్తే డేటా అనేది కన్సోల్లో ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ నేను సమ్ నేమ్ తీసుకుంటున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇట్లా కన్సోల్లో వచ్చి వెళ్ళిపోయింది. సో దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలో మనం ఆల్రెడీ చూసాం. సింపుల్గా ఇక్కడ పారామీటర్ ఈ అని చెప్పేసి చేసుకొని దీంట్లో ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్రౌజర్ లోపల యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తుంది. సో ఇక్కడ కన్సోల్ లోపల వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ క్లియర్ బటన్కి వాల్యూస్ క్లియర్ అయ్యే ఫంక్షన్ కూడా ఇచ్చేద్దాం. ఈ క్లియర్ బటన్ లోపల ఆన్ క్లిక్ ఈక్వల్ టు హ్యాండిల్ క్లియర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసేసి ఇక్కడ కాన్స్ట్ హ్యాండిల్ క్లియర్ ఈక్వల్ టు పారెంథసిస్ ప్లస్ యారో ఫంక్షన్ తీసేసుకొని దీంట్లో సెట్ లాగిన్ డేటాని తీసుకొని దీంట్లో ఆబ్జెక్ట్ని క్లియర్ చేసేస్తాం. ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్కి విధంగా ఎంటీ వాల్యూస్ ఇచ్చేస్తాం. డాక్యుమెంట్ని ఫార్మాట్లో తీసేసుకొని బ్రౌజర్లో క్లియర్ మీద క్లిక్ చేయగానే వాల్యూస్ అన్ని క్లియర్ అయిపోతుంది. యాజ్ పర్ ది స్టోరీ మనం 2 ఫీల్డ్స్ని క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ లాగిన్ క్లియర్ బటన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వ్యాలిడేషన్ ఇద్దాం. సో వ్యాలిడేషన్ కోసం ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్లోకి వచ్చేసి రిక్వైర్డ్ నెక్స్ట్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఎంటీ వాల్యూస్ని లాగిన్ చేస్తే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో సమ్ వాల్యూస్ లాగిన్ చేస్తే లాగిన్ అవుతుంది. ఎగ్జాంపుల్ పాస్వర్డ్ రిమూవ్ చేసి లాగిన్ కొట్టినా కూడా ఫీల్డ్ రిక్వైర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క లాగిన్ డేటా అనేది డేటాబేస్ నుంచి ఎలా ఫెచ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి డేటాబేస్కి సెండ్ చేస్తాం. సో డేటాబేస్ అక్కడ చెక్ చేసుకుని ఆ వాల్యూస్ ఉంటే నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ చేస్తుంది. లేదంటే యువర్ ఎంటర్ లాగిన్ డీటెయిల్స్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది అనమాట. ఆ ఫంక్షనాలిటీ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏపీఐకి డేటాని సెండ్ చేద్దాం. ఈ హ్యాండిల్ లాగిన్ అనే ఫంక్షన్కి అసింక్ అవైట్ మెథడ్ని అప్లై చేస్తాను. సో ట్రై క్యాచ్ ఈ ఒక ట్రై లోపల await axios dot post నెక్స్ట్ దీంట్లో పట URL నెక్స్ట్ ఏ ఒక ఆబ్జెక్ట్ని అయితే సెండ్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ ఇక్కడ లాగిన్ డేటా ఈ URL వచ్చేసి http://localhost 3001. నెక్స్ట్ ఇక్కడ మనం ఎండ్ పాయింట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎండ్ పాయింట్ని మనం ఈ యొక్క server.jsలో కూడా క్రియేట్ చేయాలి. సో లాస్ట్ వీడియోలో ఎలా అయితే క్రియేట్ చేసామో సేమ్ అదే విధంగా క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ
యాప్ డాట్ పోస్ట్ స్లాష్ ఏపీఐ లాగిన్. మీరు ఏ నేమ్ కావాలనుకుంటే ఆ నేమ్ ఇచ్చేసేయచ్చు. నేను ఇక్కడ ఏపీఐ లాగిన్ అని చెప్పి తీసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా అసింక్ అవేట్గా కన్వర్ట్ చేద్దాం. అసింక్. నెక్స్ట్ ట్రై క్యాచ్. సో ఫస్ట్ ఈ ట్రై లోపల ఈ యొక్క రిక్వెస్ట్ బాడీ మనం ఏపీఐ నుంచి ఏదైతే సెండ్ చేస్తామో ఆ యొక్క రిక్వెస్ట్ బాడీని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఎండ్ పాయింట్ని మనం ఈ యొక్క లాగిన్ పేజ్ లోపల ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ మనం డేటాని ఏదైతే సెండ్ చేస్తామో ఆ డేటాని ఈ యొక్క సర్వర్ లోపల ఈ యొక్క ఫంక్షన్ లోపల మనం రిక్వెస్ట్ బాడీ లాగా రిసర్వ్ చేసేసుకుంటాం. ఇక నేను రిక్వెస్ట్ బాడీ తీసేసుకొని దీన్ని రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాను. కాన్స్ట్ ఆబ్జెక్ట్ యూజర్ నేమ్ కామా పాస్వర్డ్. డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసేసుకుంటాం. నెక్స్ట్ ఈ యొక్క రిక్వెస్ట్ బాడీలో వచ్చిన యూజర్ నేమ్ని అవైట్ మెథడ్ తీసేసుకొని ఈ అవైట్ మెథడ్ లోపల ఈ యొక్క కస్టమర్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఈ కస్టమర్కి కంపేర్ చేయమని చెప్తున్నాను. సో ఇక్కడ అవైట్ కస్టమర్ డాట్ ఫైండ్ వన్. ఈ ఫైండ్ వన్ లోపల ఉండే యూజర్ నేమ్ అంటే ఈ కస్టమర్లో మనం ఏ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేస్తామో ఆ యూజర్ నేమ్ ఈ యొక్క కస్టమర్లో ఉందో లేదో ఫైండ్ చేయమంటున్నాను ఇక్కడ. సో యూజర్ నేమ్. నెక్స్ట్ ఈ యొక్క కస్టమర్ డాట్ ఫైండ్ వన్ని ఇంకొక వేరియబుల్ తీసేసుకొని ఆ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి కస్టమర్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మనం ఎంట్రీ చేసిన యూజర్ నేమ్ అనేది రాంగ్ అనుకోండి. సో ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాను. ఇఫ్ కండిషన్ లోపల నాట్ ఆఫ్ కస్టమర్, దీంట్లో ఈ యొక్క రెస్పాన్స్. సో రెస్పాన్స్ డాట్ స్టేటస్ 401 డాట్ జేసన్. ఈ జేసన్ లోపల ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ లోపల మెసేజ్. ఈ మెసేజ్లో ఇన్వాలిడ్ యూజర్ నేమ్. నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఇచ్చేద్దాం. సేమ్ కండిషన్ చేసుకొని ఇక్కడ కస్టమర్ డాట్ పాస్వర్డ్ నాట్ ఈక్వల్ టు పాస్వర్డ్. నెక్స్ట్ ఇన్వాలిడ్ పాస్వర్డ్. నెక్స్ట్ మనం ఎంట్రీ చేసిన డేటా అనేది వ్యాలిడ్ డేటా అయితే సక్సెస్ మెసేజ్ రావాలి. సో దానికోసం రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 డాట్ జేసన్ parenthesis ఆబ్జెక్ట్లో మెసేజ్ లాగిన్ సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాకుండా ఏదైనా రిమైనింగ్ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని క్యాచ్ చేయమని క్యాచ్ మెథడ్లో చేస్తాం. సో ఈ క్యాచ్ లోపల ఎర్రర్ అనే parenthesis పాస్ చేసేసి దీంట్లో కన్సోల్ డాట్ ఎర్రర్ని ఇక్కడ కాల్ చేసేస్తున్నాం. నెక్స్ట్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 500 డాట్ జేసన్. ఈ జేసన్ లోపల ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ లోపల మెసేజ్. ఈ మెసేజ్ లోపల ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసేసుకున్నాం. ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే మనకు యాక్సియోస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి వస్తుంది. సో లాగిన్ పేజ్లోకి వెళ్ళి యాక్సియోస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసేద్దాం. ఇంపోర్ట్ యాక్సియోస్ ఫ్రమ్ యాక్సియోస్. నెక్స్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ పిఎస్ కోడ్లోకి వచ్చి మనం ఈ యొక్క సర్వర్ డాట్ జేఎస్ ఫైల్ని అప్డేట్ చేసాం కాబట్టి ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. నోట్ సర్వర్ డాట్ జేఎస్ రీస్టార్టెడ్. నెక్స్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి సో ఇక్కడ సమ్ వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఏదైనా డమ్మీ వాల్యూస్ని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మనకి ఈ విధంగా 401 ఎర్రర్ వస్తుంది. సో ఎంటర్ చేసిన డాటా అనేది డేటాబేస్లో లేదు అని చూపిస్తుంది అనమాట. అన్ఆథరైజ్డ్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మోంగో క్యాంపస్ ఓపెన్ చేసి మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన
డేటా అంటే రిజిస్టర్ పేజ్ నుంచి ఏదైతే డేటా ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో ఇక నేను మొంగో కంపాస్ని ఓపెన్ చేశాను. దీంట్లో సో ఈ యొక్క యూజర్ నేమ్, ఈ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఈ యొక్క పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను. చేసేసి మా యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చేసి 12345678 లాగిన్. సో లాగిన్ మీద క్లిక్ చేసి ఎటువంటి ఎర్రర్ అనేది రాలేదు. డాటా అనేది సక్సెస్ఫుల్గా ఫెచ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ యొక్క కీవర్డ్ అన్నా డేటాబేస్లో లేనిది ఎంటర్ చేస్తే బేస్ హెచ్ఎన్ తీసుకొని లాగిన్ చేస్తున్నాను. సో లాగిన్ చేస్తే ఏమంటుంది, అన్ఆథరైజ్డ్. సో డేటా అనేది మ్యాచ్ అవ్వట్లేదని చెప్తున్నాను. సో సక్సెస్ఫుల్గా డేటాబేస్ నుంచి డేటాని ఫెచ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ యొక్క లాగిన్ పేజ్ని అకౌంట్ డీటెయిల్స్ పేజ్కి రీడైరెక్ట్ చేసే ముందు మనం ఈ పేజ్కి సిఎస్ఎస్ని అప్లై చేద్దాం. సో అప్లై చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్స్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యేది చూద్దాం. లెట్ స్టార్ట్ ది సిఎస్ఎస్ పార్ట్. బిఫోర్ గోయింగ్ టు దట్, ఇక్కడ మనం ఈ లాగిన్ పేజ్ లోపల ఎర్రర్ క్యాచ్అప్ని ఇవ్వడం. సో ఈ ఎర్రర్ క్యాచ్అప్ని కూడా సో ఇట్స్ ఫైన్. డాక్యుమెంట్ని ఫార్మాట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ యొక్క సిఎస్ఎస్ పార్ట్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కూడా ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లో 1 పార్ట్ ఇమేజ్, సెకండ్ పార్ట్ వచ్చేసి టెక్స్ట్ కంటెంట్ కింద కన్వర్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్. login.jsలోకి వెళ్ళి ఈ డివ్కి ఫస్ట్ ఒక డివ్ తీసేసుకుంటాను. సో ఈ డివ్ని కంటైనర్ కింద కన్వర్ట్ చేసేస్తాను. నెక్స్ట్ ఇమేజ్ కోసం ఇంకొక డివ్ తీసేసుకుంటాను. సో ఇక్కడ ఈ డివ్ లోపల క్లాస్ నేమ్ ఈక్వల్ టు లాగిన్ కంటైనర్ అని చెప్పి తీసేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ డివ్ లోపల క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఇమేజ్ లాగిన్ కంటైనర్ అని చెప్పి తీసేసుకుంటాను. నెక్స్ట్ క్లాస్ నేమ్ ఈక్వల్ టు నెక్స్ట్ లాగిన్ కంటైనర్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఫామ్స్ లోపల లాగిన్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసేస్తాను. ఈ ఫైల్ లోపల డాట్ లాగిన్ కంటైనర్ అని చెప్పి తీసేసుకొని దీంట్లో డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీని తీసేసుకుంటాం. నెక్స్ట్ ఈ యొక్క సిఎస్ఎస్ ఫైల్ని ఈ లాగిన్ లోపల ఇంపోర్ట్ చేసేస్తాం. ఇంపోర్ట్ డాట్ స్లాష్ లాగిన్ డాట్ సిఎస్ఎస్. నెక్స్ట్ ఒక ఇమేజ్ లాగిన్ కంటైనర్ ఫైల్ని నుంచి తీసేసుకొని సిఎస్ఎస్ ఫైల్ లోపల డాట్ ఇమేజ్ లాగిన్ కంటైనర్ తీసేసుకొని దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ దీంట్లో డాట్ స్లాష్ ఇమేజెస్ లోపల లాగిన్ ఇమేజెస్. ఈ విధంగా ఫైల్ నేమ్ తీసుకున్నాము. సో ఇక్కడ లాగిన్ స్లాష్ ఇమేజ్ అనేది ఎంత సూటబుల్గా లేదు కాబట్టి ఈ యొక్క ఫైల్ నేమ్ని చేంజ్ చేస్తున్నాను. బిఫోర్ దట్ ఈ యొక్క ఫైల్ని జస్ట్ లాగిన్ పేజ్ అని చెప్పేసి రీనేమ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క లాగిన్ ఇమేజెస్ ఏదైతే ఉందో జస్ట్ దీన్ని లాగిన్ లాగా తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ సిఎస్ఎస్ ఫైల్ లోపలికి వచ్చేసి ఈ ఫైల్ని మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ చేసేస్తాం. సో లాగిన్ డాట్ పిఎన్జి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% అని చెప్పి తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 100 VH. నెక్స్ట్ హైట్ వచ్చేసి 100 VH. ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క టెక్స్ట్ కంటెంట్కి స్టైలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ లాగిన్ కంటైనర్ని కాపీ చేసేసి డాట్ టెక్స్ట్ లాగిన్ కంటైనర్ చేసేసుకుని దీంట్లో సేమ్ రిజిస్ట్రేషన్ డాట్ సిఎస్ఎస్లో ఏవైతే ఇన్పుట్ ఫీల్డ్స్కి అవన్నీ ఇచ్చామో సేమ్ అవే కంటెంట్ నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. సో హోమ్లో కూడా అలాగే చేసాం, రిజిస్ట్రేషన్ పేజ్లో కూడా అలాగే చేసాం. సో డైరెక్ట్గా నేను ఒక ఫీల్డ్స్ని కాపీ చేసుకుని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. సో కాపీ లాగిన్ డాట్ సిఎస్ఎస్ దీని లోపల ఇన్పుట్ కోడ్ పేస్ట్. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఈ యొక్క బటన్స్ కూడా స్టైలింగ్ ఇద్దాం.
టెక్స్ట్ లాగిన్ కంటైనర్ బటన్ అని చెప్పేసి చేసుకుంటాము. సేమ్ ఈ రిజిస్ట్రేషన్ డాట్ సిఎస్ఎస్ లోపల ఏవైతే సిఎస్ ఇచ్చామో అవే సిఎస్ఎస్ని ఇక్కడ తీసేసుకుంటాం. కంప్లీట్గా కాపీడ్ ఎస్టడీ. బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సో బటన్స్ కూడా సిఎస్ఎస్ వచ్చేసాయి. నెక్స్ట్ దీనికి హోవర్ ప్రాపర్టీస్ కూడా ఇచ్చేద్దాం. ఇక్కడ డాట్ టెక్స్ట్ లాగిన్ కంటైనర్ బటన్ ఇక్కడ కాలన్ ఇచ్చేసి దీంట్లో హోవర్ అనే ప్రాపర్టీని తీసేసుకుంటాం. నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ డాట్ సిఎస్ఎస్లో ఏవైతే ప్రాపర్టీస్ ఇచ్చామో అదే ప్రాపర్టీని ఇక్కడ తీసేసుకుంటున్నాను. తీసుకొని దీంట్లో ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సో ఇక్కడ హోవర్ ప్రాపర్టీ వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కర్సర్ అనేది పాయింటర్లా వచ్చేలాగా చూద్దాం. ఇక్కడ మౌస్ హోవర్ చేసినప్పుడు పాయింటర్ అనేది రావాలి. సో దానికోసం ఇక్కడ నేను కర్సర్ పాయింటర్ అని చెప్పి తీసేసుకుంటాను. సో ఇక్కడ పాయింటర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క బౌండరీని ఇద్దాం. ఈ యొక్క సిఎస్ఎస్ ఫైల్ లోపల డైరెక్ట్గా డాట్ టెక్స్ట్ లాగిన్ కంటైనర్ తీసేసుకొని దీంట్లో ఈ రిజిస్ట్రేషన్ డాట్ సిఎస్ఎస్ లోపల ఏవైతే మనం ఇచ్చామో ప్రాపర్టీని సేమ్ అవే ప్రాపర్టీస్ ఇక్కడ నుంచి కాపీ తీసేసుకుంటాం. కాపీ లాగిన్ డాట్ సిఎస్ఎస్ లోపల ఇచ్చేస్తున్నాను. డాక్యుమెంట్ని ఫార్మేట్ లోపల తీసేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా బౌండరీ వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క లోగో విత్ టెక్స్ట్ని ఇచ్చేద్దాం. సో లాగిన్ డాట్ జేఎస్ లోపల మనం ఈ కంటైనర్ తర్వాత ఆ యొక్క ఇమేజ్ని ఇద్దాం. సేమ్ యాజ్ లైక్ రిజిస్ట్రేషన్ డాట్ జేఎస్ లోపల ఏ విధంగా ఇచ్చామో సేమ్ అదే విధంగా ఇద్దాం. సో ఇక్కడ నుంచి నేను ఒక ఇమేజ్ని కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసేసుకొని లాగిన్ డాట్ జేఎస్ లోపల ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆ యొక్క ఇమేజ్ని ఇంపోర్ట్ చేసేస్తున్నాను. కాపీడ్ లాగిన్ డాట్ జేఎస్ లోపల ఇక్కడ ఇంపోర్ట్ చేసేస్తాం. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఇమేజ్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీటికి సిఎస్ఎస్ అప్లై చేద్దాం. లాగిన్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఈ టెక్స్ట్ కంటైనర్ ఏదైతే ఉందో డాట్ టెక్స్ట్ లాగిన్ కంటైనర్ తీసేసుకొని మనం ఇమేజ్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇమేజ్కి మనం స్టైలింగ్ ఇద్దాం. సేమ్ రిజిస్ట్రేషన్ డాట్ సిఎస్ఎస్ లోపల ఏవైతే ప్రాపర్టీస్ ఇచ్చామో అవే ప్రాపర్టీస్ నుంచి కాపీ చేసి లాగిన్ డాట్ సిఎస్ఎస్ లోపల ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క యూజర్ నేమ్, ఈ యొక్క పాస్వర్డ్, ఈ లేబుల్స్ కూడా ప్రాపర్గా అలైన్మెంట్ అయ్యే విధంగా సెట్ చేద్దాం. ఈ లాగిన్ డాట్ సిఎస్ఎస్ లోపల డాట్ లాగిన్ కంటైనర్ తీసేసుకొని ఇక్కడ లేబుల్ తీసుకొని దీంట్లో మనం సిఎస్ఎస్ ఇద్దాం. సో ఇక్కడ నేను ప్యాడింగ్ ఒక 40 పిక్సెల్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ప్రాపర్గా అలైన్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ యొక్క సైజ్ అనేది 60% ఉంది. టెక్స్ట్ కంటెంట్ అనేది 40% ఉంది. సో ఈ రేషియోలో బట్టి మనం అరేంజ్ చేద్దాం. ఈ యొక్క లాగిన్ డాట్ సిఎస్ఎస్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ 130 తీసేసుకుంటున్నాను విడ్త్. నెక్స్ట్ హైట్ వచ్చేసి 90 తీసేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇమేజ్లో చూసినట్లయితే సమ్ టెక్స్ట్ కంటెంట్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ టెక్స్ట్ కంటెంట్ని యాడ్ చేద్దాం. సో దీనికోసం నేను స్టోరీ ఓపెన్ చేసి స్టోరీలో చూసినట్లయితే ఎటువంటి టెక్స్ట్ కంటెంట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేడు, కానీ ఇమేజ్ లోపల ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది. సో ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం జస్ట్ ఇక్కడ కామెంట్ బాక్స్ లోపలికి వచ్చేసి ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నాను. ఏమని, పారాగ్రాఫ్ టెక్స్ట్ అనేది మిస్ అయింది, యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద చెక్ చేసి నాకు పంపించండి అని చెప్పేసి ఈ విధంగా కామెంట్ చేస్తున్నాను. సో ఈ యొక్క మెసేజ్ స్క్రమ్ మాస్టర్ చూసుకొని దీని యొక్క అప్డేట్ని ప్రాజెక్ట్ మేనేజర్కి ఇస్తాడు. సో ఆర్కిటెక్ట్ ఒకసారి దీన్ని చూసుకొని ఏదైతే టెక్స్ట్ మిస్ అయిందో ఆ టెక్స్ట్ని మనకి ఇక్కడ అప్డేట్ చేస్తాడు. నెక్స్ట్ యాజ్ పర్ దిస్ పేజ్ మనకి ఈ యొక్క పాయింట్ కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంది. సో ఈ పాయింట్ని కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ యొక్క విఎస్ కోడ్లోకి వచ్చేసి నేను ఒక ఫార్మ్స్ లోపల ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. అకౌంట్ డీటెయిల్స్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఈ ఫైల్ లోపల RAFCE అని చెప్పేసి ఎంటర్ చేసి ఈ విధంగా ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఈ యొక్క కాంపోనెంట్ని యాప్ డాట్ జేఎస్ లోపలికి వెళ్ళి దీంట్లో ఇంపోర్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఇంపోర్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఫ్రమ్ ./forms/అకౌంట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఈ రౌట్ లోపలికి వచ్చి రౌట్ అనేది కూడా క్రియేట్ చేసేస్తున్నాను. రౌట్ పాత్, ఈ పాత్ లోపల /అకౌంట్ డీటెయిల్స్ పాత్ తీసేసుకొని ఇక్కడ ఎలిమెంట్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ దీంట్లో అకౌంట్ డీటెయిల్స్ /యాంగిల్ బ్రాకెట్ నెక్స్ట్ /యాంగిల్ బ్రాకెట్. ఈ విధంగా రౌట్ అనేది ఇచ్చేసాం.
ఈ రౌట్ని కూడా ఇక్కడ మనం అక్కడ లింక్ తీసేసుకొని ఈ లింక్ కూడా ఇచ్చేద్దాం. కాపీ ఇట్ అండ్ పేస్టెడ్ హియర్. దీని లోపల ఈ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసేసి ఈ యొక్క 2 లోపల ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని ఇక్కడ ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. సో ప్రజెంట్ యాజ్ పర్ దిస్ స్టోరీ మనం లాగిన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి కాబట్టి ఈ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని ఈ యొక్క nav బార్లో ఇచ్చేస్తున్నాను. ఈ nav బార్ మీద క్లిక్ చేసినప్పుడు అకౌంట్ డీటెయిల్స్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ యొక్క లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ అకౌంట్ డీటెయిల్స్లోకి రీడైరెక్ట్ అయ్యే విధంగా సో మనం VS Codeలో login.js ఫైల్ లోపలికి వచ్చేసి ఇక్కడ మనం యూజ్ నావిగేట్ హుక్ని యూజ్ చేద్దాం. ఎలా అయితే ఈ రిజిస్ట్రేషన్.js లోపల యూజ్ చేసామో సేమ్ అదే విధంగా. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ కాపీ చేసేసి login.js లోపల ఇక్కడ నేను పేస్ట్ చేసేసి నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్.jsలో నుంచి ఎక్కడైతే మనం యూజ్ నావిగేట్ ఫంక్షన్ని ఎలా అయితే నావిగేట్కి అసైన్ చేసామో సేమ్ ఈ యొక్క లైన్ ఆఫ్ కోడ్ని కూడా కాపీ చేసేసుకొని ఈ login.js లోపల ఒక ఫంక్షన్ బాడీ లోపల ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యూజ్ నావిగేట్ని ఇక్కడ నుంచి కాపీ చేసేసి మనం ఎక్కడైతే ఎండ్ పాయింట్ని ఇచ్చామో ఈ యొక్క ఎండ్ పాయింట్ లోపల యూజ్ నావిగేట్ తీసేసుకొని దీంట్లో ఈ యొక్క యాప్.js లోపల ఏదైతే మనం ఇక్కడ పాత్ని క్రియేట్ చేసామో ఈ యొక్క పాత్ని ఇక్కడ నుంచి కాపీ చేసేసుకొని ఈ login.js లోపల ఈ యొక్క నావిగేట్లో నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ యొక్క లాగిన్ పేజ్ లోపల యాజ్ పర్ దిస్ డేటాబేట్ ఇక్కడ యూజర్ నేమ్ హేమ, పాస్వర్డ్ 1 to 8 ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ నేను ఎంటర్ చేస్తున్నాను. సో హేమ యూజర్ నేమ్ తీసుకున్నాను. దీంట్లో పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8 అని చెప్పేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. సో ఒకసారి సర్వర్ అనేది రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేద్దాం. సో VS Code లోపల టర్మినల్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే సర్వర్ అనేది స్టాప్ అయిపోయింది. సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి మళ్ళీ రీచెక్ చేద్దాం. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఏమా పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే అకౌంట్ డీటెయిల్స్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్గా ఈ యొక్క పాయింట్ను కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ లోపల మనం ఇన్వాలిడ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు యువర్ డీటెయిల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది ఇక్కడ ప్రింట్ అయ్యే విధంగా రన్ చేద్దాం. VS Codeలో ఈ login.js ఫైల్లోకి వచ్చేసి ఇక్కడ నేను యూజ్ స్టేట్ని తీసుకుంటున్నాను. కాన్స్ట్ రే లాగిన్ ఎర్రర్ లాగిన్ ఎర్రర్ ఈక్వల్ టు యూజ్ స్టేట్కి అసైన్ చేసేస్తున్నాను. దీంట్లో ఎంప్టీ స్ట్రింగ్ని పాస్ చేస్తాను. నెక్స్ట్ ఈ సెట్ లాగిన్ని తీసుకొని ఇక్కడ మనకు క్యాచ్ ఉంది కదా, ఈ క్యాచ్ లోపల ఇచ్చేస్తున్నాం. చేసి దీంట్లో ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ప్లీజ్ ట్రై అగైన్ చెప్పేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క UI పార్ట్ లోపలికి వచ్చేసి ఇక్కడ బటన్స్కి బిఫోర్ నేను ఇక్కడ H3 ట్యాగ్ తీసేసుకుంటున్నాను. ఈ S3 ట్యాగ్ లోపల లాగిన్ ఎర్రర్ని కాల్ చేస్తున్నాడు ఈ విధంగా. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే యూజర్ నేమ్ లోపల సమ్ డాటా ఇచ్చేస్తున్నాను. పాస్వర్డ్ లోపల సమ్ నెంబర్స్ ఎంటర్ చేస్తాను. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్లీజ్ ట్రై అగైన్ చెప్పేసి వచ్చేస్తాను. జస్ట్ దీనికి స్టైలింగ్ ఇచ్చి ఈ టెక్స్ట్ని రెడ్ కలర్లో తీసేసుకుందాం. ఇక్కడ ఈ H3 లోపల క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఎర్రర్ మెసేజ్ అని ఈ విధంగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ CSS పార్ట్లో పడికి వెళ్ళి డాట్ ఎర్రర్ మెసేజ్ దీంట్లో కలర్ రెడ్ తీసేసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూస్తే ఇది రెడ్ కలర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ దీనికి ప్యాడింగ్ ఇచ్చేసి రైట్ సైడ్కి మూవ్ చేద్దాం. ఇక్కడ ప్యాడింగ్ లెఫ్ట్ తీసుకుంటున్నాను 40 పిక్సెల్. బ్రౌజర్లో చూసినట్లయితే అలైన్మెంట్ సెట్ అయింది. జస్ట్ దీని యొక్క ఫంట్ సైజ్ని తగ్గిద్దాం. ఇక్కడ ఫంట్ సైజ్ 14 పిక్సెల్ తీసేసుకుంటాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే టెక్స్ట్ కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి స్టోరీ ఓపెన్ చేసి టెక్స్ట్ ఏమైనా అప్డేట్ చేశారేమో చూద్దాం. సో దీంట్లో చూసినట్లయితే మనకి ఇక్కడ మెసేజ్ అనేది అప్డేట్ చేశారు.
సో ఈ యొక్క మెసేజ్ని ఇక్కడ నుంచి నేను కాపీ చేసేసి కోడ్ లోపల ఈ యొక్క లాగిన్ పేజ్ లోపల డైరెక్ట్గా ఈ బటన్స్ తర్వాత ఈ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని దీంట్లో ఇచ్చేస్తున్నాను. డాక్యుమెంట్ని ఫార్మాట్లో పడి తీసేస్తాను. ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే టెక్స్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఒకసారి మనం VS కోడ్ ఓపెన్ చేసి ఇమేజ్తో కంపేర్ చేద్దాం. సో ఇమేజ్తో కంపేర్ చేస్తే ఈచ్ పాయింట్ డివైడ్లో ఉంది. సో ఈ విధంగా అరేంజ్ చేయడం కోసం ఈచ్ లైన్కి మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో JS ఫైల్లోకి వెళ్ళి ఫస్ట్ ఈ పాయింట్స్ని డివైడ్ చేసేస్తాం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ క్లోజింగ్ ట్యాగ్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్, నెక్స్ట్ ఇక్కడ ఒక ఓపెనింగ్ ట్యాగ్, నెక్స్ట్ ఓపెనింగ్ ట్యాగ్, నెక్స్ట్ ఓపెనింగ్ ట్యాగ్, నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ని కూడా కాపీ చేసేసుకుని హియర్ క్లోజింగ్ ట్యాగ్, ఆల్సో క్లోజింగ్ ట్యాగ్, డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసేసుకుంటాం. ఆల్ సెట్. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ దీనికి ప్యాడింగ్ ఇద్దాం లెఫ్ట్ సైడ్లో. నెక్స్ట్ ఇక్కడ login.css ఫైల్లోకి వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని దీంట్లో ప్యాడింగ్ లెఫ్ట్ తీసుకొని దీంట్లో 40 పిక్సెల్ని అప్లై చేసేస్తాం. నెక్స్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వచ్చేసింది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం ఇమేజ్తో. సో ఈ ఇమేజ్తోని ఈ యొక్క పేజ్ని కంపేర్ చేసుకుంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. నెక్స్ట్ ఈ యొక్క ఇమేజ్ మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇక్కడ నుంచి నేను రిమూవ్ చేసేసి ఈ యొక్క సోర్స్ కంట్రోల్లో పడికి వెళ్ళి మనం ఏదైతే డెవలప్ చేసామో ఆ కోడ్ని కంప్లీట్గా గిటబ్లో పడికి పుష్ చేస్తున్నాను. app.css, app.js, server.js, login.css, login.js, registration.js, account details.js, ఈ యొక్క ఇమేజెస్. ఇవన్నిటిని స్టేజ్ చేసేసాను. నెక్స్ట్ ఈ కామెంట్ లోపల లాగిన్ పేజ్ క్రియేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని కామెంట్ చేసేస్తాను. నెక్స్ట్ గిటబ్కి కోడ్ని పుష్ చేసేస్తాను. నెక్స్ట్ గిటబ్ ఓపెన్ చేసి గిటబ్ లోపల కోడ్ పుష్ అయిందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకున్నాం. ఇక్కడ కోడ్ అనేది వచ్చేసింది, లాగిన్ పేజ్ వచ్చేసింది, login.css, మిగిలిన అప్డేటెడ్ ఫైల్స్ అన్ని కూడా ఇందులో వచ్చేసాయి. ఎట్ ది సేమ్ టైం login.css, login.js ఏవైతే ఫైల్స్ మనం అప్డేట్ చేసామో ఈ ఫైల్స్ అప్డేట్ని నేను ఈ యొక్క బ్లాగర్లో కంప్లీట్ కోడ్ని ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క బ్లాగర్ లింక్ని నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎట్ ది సేమ్ టైం గిట్హబ్ లింక్ని కూడా నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ మనం జీరా బోర్డ్ లోపల లాగిన్ స్టోరీ ఓపెన్ చేసి దీంట్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఫీల్డ్స్ క్రియేట్ చేసేసాం, ఈ లోగో ఇచ్చేసాం టాప్లో. నెక్స్ట్ వ్యాలిడేషన్ చేసేసాం, లాగిన్ క్లియర్ బటన్ కూడా క్రియేట్ చేసేసాం. డేటాబేస్ నుంచి ఫెచ్ అవుతుంది. నెక్స్ట్ లాగిన్ కూడా సక్సెస్ఫుల్ అవ్వగానే అకౌంట్ డీటెయిల్స్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. వెల్కమ్ మెసేజ్ ఇచ్చేసాం. సో స్టోరీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ కమెంట్ లోపల స్టోరీ అనేది కంప్లీట్ అయిపోయింది, కోడ్ గిట్హబ్కి పుష్ చేసేసామని చెప్పేసి ఒక కామెంట్ పెట్టేసి ఈ స్టోరీని ఇన్ ప్రోగ్రెస్ నుంచి డన్కి మూవ్ చేసేస్తాం. క్లోజ్ ఇట్. సో మనం సక్సెస్ఫుల్గా 3 స్టోరీస్ని కంప్లీట్ చేసుకున్నాం. రిమైనింగ్ 3 స్టోరీస్ ఉన్నాయి. నెక్స్ట్ డే 5 లోపల అకౌంట్ డీటెయిల్స్ పేజ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. విల్ సీ యూ ఆన్ టుమారో విత్ డే 5 వీడియో.